మీ ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతున్నాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరని అంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ రోజు మేము పెట్టినాం. అందుకని గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది. శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష. శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్ మొన్న అంబేద్కర్ అమరవీరుల శుభం అమరవీరుల శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరుని. ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను. మధ్యాహ్నం ఆ కారు గన్మెన్లను వాపసు తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు. ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళొకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు నోట్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు నోట తలకాయ పెట్టాడు. సాగు నోట తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్తో ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష. ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాపం చేస్తున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి. మళ్ళీసారి నాంపల్లి జరగాలి, ఎక్కడ జరగారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటారు మీరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని, పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేసి ఎల్బీ స్టేడియం నుంచి ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించి కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. రఫీలతో జేఏసీ కేవదండరాములు అందరినీ కూడా తుపాకీ దాటిండ్రు, వాళ్ళ మీద తుపాకీ పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట, అంబేద్కర్ గారిని కూడా అధ్యక్ష అంబేద్కర్ వారి గల్లనే మీరు ఇలా సీట్లో కూర్చుంటున్నారు. అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏకైక అద్భుతమైన ఇవాళ స్టాట్యూని పెట్టి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అంతేకాదు 29 సచివాలయాల్లో ఒకే ఒక సచివాలయానికి పేరు పెట్టింది కూడా కేసీఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇవాళ అద్భుతమైన ఒక స్టడీ సర్కిల్ పెట్టింది కూడా కేసీఆర్ గారు. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ మేము చివరిగా ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన గంట సేపట్లో ఈ యొక్క రాజముద్రలు, ఈ చిన్న మార్పులు లేకపోతే ఇవన్నీ చేసి ప్రజలను మార్పు వైపు చెప్పకండి. ఇదేదో మార్పు జరిగిందని చెప్పకండి. మీరేదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో లేక 13 అంశాలు ఇచ్చారో 420 మేనిఫెస్టో చెప్పినరో దాన్ని మీరు ఒక్కొక్కటి చేస్తుంటే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మిగతా అన్నిట్లలో కూడా ఇంకా వ్యంగ్యం అనేది పనికిరాదు, ఇంకా తులనాడడం అనేది పనికిరాదు. మీరు మా సహకారం కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకా 60 రోజుల తర్వాత కూడా రోజు మీరు చేయలేనప్పుడే ఇతరులను తిట్టడం అనేది జరుగుతుంది. చేసే శక్తి ఉంటే, దమ్ముంటే
ఖచ్చితంగా మీ యొక్క పని విధానం చేసుకుంటూ మా దగ్గర నుంచి ఏ సహకారం Conclude కోరడం చేయండి, తప్ప conclude చేయండి. ఇది సరైంది కాదు. మేము చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టలేకపోయినరో వాటన్నిటిలో ఇలా యువజనులకు సంబంధించి యువ వికాసం కానీ చేయూత కానీ ఇతరులు చేయాల్సిన అన్ని కూడా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.